హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి నావీ చిల్డ్రన్స్ స్కూల్ చాణక్యపురి నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇక్కడున్న వేకెన్సీస్ ఏంటి, మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. సో ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ జాబ్స్ ఏమున్నాయంటే పీజీటీ హిస్టరీ ఉంది. సో ఇక్కడ మంత్లీ శాలరీ వచ్చేసి 55,000 శాలరీ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ ఉంది. ఇక్కడ శాలరీ చూసుకుంటే 55,000 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ టీచర్, ఇక్కడ నెలకి శాలరీ వచ్చేసి 50,000 శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాన్స్ టీచర్, సో ఇక్కడ 50,000 శాలరీ ఉంది మంత్లీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ప్రైమరీ టీచర్ నెలకి 40,000 శాలరీ. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కి కూడా నెలకి 40,000 శాలరీ ఉంది. అండ్ లైబ్రేరియన్ కి 40,000 శాలరీ ఉంది. అండ్ స్పీచ్ థెరపిస్ట్ కి వచ్చేసి 40,000 ఉంది. అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కి వచ్చేసి 40,000 ఉంది. అండ్ కెరీర్ కౌన్సిలర్ కి వచ్చేసి 40,000 ఉంది. అండ్ సపోర్ట్ స్టాఫ్ కి వచ్చేసి 21,500 రూపీస్ అయితే శాలరీ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ స్టాఫ్ ఉంది కదా, ఈ సపోర్ట్ స్టాఫ్ కోసం మీరు ఎటువంటి చదువు లేని వాళ్ళు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన పోస్టులు అయితే ఉన్నాయి కదా, సో ఆ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఈ సపోర్ట్ స్టాఫ్ మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th చదివినా ఇంటర్ చదివినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మిగిలిన పోస్టుల కోసం క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పీజీటీ హిస్టరీ ఉంది అండ్ టీజీటీ మ్యాథ్స్ ఉంది కదా. ఈ జాబ్స్ కోసం అయితే మీకు 21 to 50 years అయితే ఏజ్ మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ దీనికోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో అండ్ హిస్టరీ ఆర్ మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ అండ్ పీజీటీ కోసం లేదా బ్యాచిలర్ డిగ్రీ టీజీటీ కోసం అయితే 55% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీలో 50% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సిబిఎస్ఈ స్కూల్స్ లో టీచ్ చేసిన ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్, సో దీనికోసం ఉండవలసిన ఏజ్ లిమిట్స్ ఏంటి అంటే 21 years to 50 years మధ్య ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో 55% మార్క్స్ అయితే ఉండాలి, లేదంటే సీనియర్ సెకండరీ అండ్ 12th లో 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ రికగ్నైజ్డ్ సిబిఎస్ఈ స్కూల్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్, డాన్స్ టీచర్ అండ్ మ్యూజిక్ టీచర్ ఈ పోస్టులు అన్నిటికి కూడా ఏజ్ వచ్చేసి 21 to 50 years మధ్యలో అయితే ఏజ్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సంబంధిత సబ్జెక్ట్స్ లో అంటే మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేస్తారో అక్కడ బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమాలో 55% మార్క్స్ అయితే వెయిటేజ్ ఉండాలి అంటున్నారు. స్టేట్ ఆర్ సెంట్రల్ లో గుర్తింపు పొందిన వారికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th కేటగిరీ లైబ్రేరియన్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. సో ఈ పోస్టుల అన్నిటికి కూడా 21 to 50 years మధ్య ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సంబంధిత ఫీల్డ్స్ లో అంటే మీరు లైబ్రేరియన్, స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్ వీటిలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమాలో 50% మార్క్స్ వెయిటేజ్ ఉండాలి అంటున్నారు. అండ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ మరియు ఆక్యుపేషనల్ థెరపిస్టులు అయితే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీకు మీ నేమ్ రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ స్టాఫ్, దీనికోసం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years మధ్యలో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి ఎలిజిబుల్ మేము చేయగలము అనుకుంటే సపోర్ట్ స్టాఫ్ కింద ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ స్కూల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి లేదా స్కూల్ రిసెప్షన్ నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ స్కూల్ బ్యాంక్ ఖాతాకి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ వచ్చేసి 100 రూపీస్. బ్యాంక్ డీటెయిల్స్ చూసుకుంటే అకౌంట్ నేమ్ వచ్చేసి నావీ చిల్డ్రన్ స్కూల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్ ఉంది 2790100100047782. అండ్ ఐఎఫ్ఎస్సి ఉంది, యాక్సిస్ బ్యాంక్, సో దర్వాంగస్ ఢిల్లీ. సో ఇక్కడ
మీరు నింపిన అప్లికేషన్ ఫామ్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ స్కూల్ రిసెప్షన్ ఆర్ పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు దీనికైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ద్వారా చేస్తే మాత్రం వీటిని తీసుకోరని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 14th వరకు ఉంది. May 14th 2025 వరకు ఉంది. సో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు రైటింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, మరియు డెమో క్లాస్ వివరాలు కూడా ఫోన్ లేదా ఈమెయిల్ కి అయితే మీకు తెలియజేస్తారు. సో మేము ఈ జాబ్ కి ఎలిజిబుల్ అవుతాము అని ఉంటే మాత్రం కంపల్సరీ ఈ జాబ్ కి అయితే మీరు అప్లై చేసేయండి. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.